ఏంట్రా ఆడాళ్ళలాగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నావు? నాకన్నా వాళ్ళ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయమ్మా. హీరోయిన్ ఏమో ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. వాడు కొన్ని రోజులు బాగానే చూసుకుంటాడు, తర్వాత బాధలు పెట్టడం మొదలు పెడతాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవిడ ఇంకో ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుంటుంది. ఆ ఫ్రెండ్కి ఆవిడకి ఏదో ఉందని చెప్పి మొగుడు అనుమానిస్తుంటాడు. ఒకరోజు గెంటేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ సోకాల్డ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని అర్థం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. కొన్నాళ్ళకి ఫ్రెండ్ మీద మనసు పడుతుంది. అతను కూడా ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటారు. ఈవిడ కూడా ప్రెగ్నెంట్ అవుద్ది, పిల్లలు పుడతారు. కొన్నాళ్ళకి ఫ్రెండ్ కూడా అనుమానిస్తాడు. ఏం చేయాలో తెలియక దాన్ని గెంటేస్తాడు. ఇది దిక్కుతోచక మొగుడు దగ్గరికి వస్తుంది. మొగుడు మళ్ళీ ఆదరిస్తాడు. మొగుడుతో మళ్ళీ పిల్లల్ని కంటది. మొగుడుతో కన్న పిల్లలు మొగుడులా పుడతారు, ఫ్రెండ్తో కన్న పిల్లలు ఫ్రెండ్లా పుడతారు. మళ్ళీ ఇద్దరు పిల్లలు తల్లి కష్టాలు పెడుతుంటారు. పాట చూస్తే కట్టందం బొట్టందం మా సిన్ని సేవంతే. ఆ పాటలాగే వాళ్ళు పడుకున్నప్పుడు ఏదో జ్యువెలర్ షాప్కి వెళ్తున్నట్టు చీర నలగదు, జుట్టు నలగదు. నాకేంటమ్మా, పడుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసిన చీపుర్లా ఇడిపోదు జుట్టు. ముందు కాఫీ తీసుకో. నీతో ఒక మాట చెప్పాలిరా. రోజు చెప్తుందేగా. అలా కాదురా, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఇంట్లో కూర్చుంటావు? ఆఫీసులో జాయిన్ అవ్వరా? గుమ్మం దాటి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుందమ్మా. పెళ్లి హడావిడి లేకపోయి ఉంటారు, నాన్న బతుకుండే వాళ్ళేమో. నా పెళ్లి నాన్న చావుకొచ్చింది. దేవుడు ఆశ చూపించి లాక్కుంటాడమ్మా. ఒక సమస్య సాల్వ్ అయ్యేలోపు ఇంకో సమస్య. అదేరా జీవితం. నానంటేనే నీ కోపం వచ్చేసేది. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేవాడివి. ఆయన పోయాక ఎక్కువ బాధపడింది కూడా నువ్వేరా. వయసు పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. తట్టుకొని నిలబడాలి. తిరిగి రాని మనిషిని ఇంకా ఎన్నాళ్ళని మోస్తావురా? నిన్నిలా చూడలేకపోతున్నాను. నువ్వు కూడా చూడలేకపోతున్నావమ్మా. నేనే కరెక్ట్ కాదేమో, ఇలా ఉండకూడదేమో. మారతా, బాగా మారతా. Doesn't even make sense why we try to fight it. Every time that we touch, the room caught on fire. We could blame it on the wine, but we know that we were both. ఆఫీస్లో ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేస్తానే. చెప్పాగా మళ్ళీ కాల్ చేస్తా అని. అక్షయ్ ప్రసాదా? కాదండి, నా ఫియాన్సీ. ఏంటండి ఆ మనిషి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, అసలు పత్తా లేకుండా పోయాడు. కనీసం మీరైనా గుర్తున్నారంటారా ఆయనకి? హలో, 난 담배째를 또 태워도 내 생각 안 나 너의 모습이 또 하나 더. Take it slow baby, go with your own rhythm, yeah. I don't want you to just rush in, no, no, no. ఎడంకన్నా దొరుకుతుంది ఏంటి? హాయ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? అరే పాపి చిరాయి అంటే జోక్ అనుకున్నానండి. నిజమేనండి బాబు, జస్ట్ ఇప్పుడే ఎలా అనుకున్నామంతే అలా అరంగేటం ఇచ్చేశారు. ఏంటి ఇంకా మన గురించి అనుకుంటున్నారా? మరకలో మచ్చలు అంతేనండి, చూసే కొద్దీ కనబడతా ఉంటాయి. ఎలా వచ్చారేంటి? మళ్ళీ రీజాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంతేలేండి, ఇప్పుడు తుఫాన్ రావాలంటే ప్రత్యేకించి సీజన్ ఏమైనా కావాలేంటి? జేసీ లోపల ఉన్నాడు, మీరు వెళ్ళి ఫైర్ వాల్ యాక్ట్ చేసి క్రాక్ చేయండి చెప్తాను. ఇదిగో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద టికెట్ మాట్లాడుకోండి బాబు, మీరు వెళ్ళండి. బేబీ మన ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నువ్వే డ్రైవ్ చేయాలి, నాకు స్పీడ్ బ్రేకర్లు అంటే భయంగా. ఏంటి ముద్దు కావాలా? బాగానే ఎక్స్ట్రాలు. ఫోన్ తడిసిపోయి పేలిపోగలరా? వాటర్ ప్రూఫ్ సార్. అది ఈడండి జాన్ చెట్టుకి కాసిన అసలేం జాంకాయ్. నెక్స్ట్ ఫెలో. ఈ ఎలక్కే గడికి నా గురించి ఎందుకు బావగారు? అంతే అంతే అండి. బేబీ నువ్వు చెప్పు. పెద్ద చెల్లి ఫోన్ చేస్తుందేంటి? అమ్మా షాపింగ్కా? బావగారి క్రెడిట్ కార్డా? వాడు అన్నీ నేను చూసుకుంటాను కదా.
నేను చెప్తా వెళ్ళిపో. రైట్. బావగారు బాగున్నారా? జేసీ జే అదేంటి దగ్గర ఆగిపోయారు? ఎడారిలో ఉంటే చచ్చిపోతూ ఉంటాయండి. సముద్రంలో తిమింగిలో చచ్చిపోయి ఒడ్డు కొట్టుకొచ్చేస్తా. అవును. వాటి దగ్గరికి వెళ్తే పొట్టపైలు గ్యాసెస్ రిలీజ్ అవుతాయంట. ప్రమాదం. ఈడు కూడా 9 రోజులు తీసారండి, చచ్చిపోయేలా ఉన్నాడా. ఊరుకోండి, మా చెల్లి ఫీల్ అవుద్ది. బావగారు చెప్పండి. మా చెల్లి షాపింగ్ వెళ్ళిందండి. మీ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుందంట. మీకు మాట చెప్దామని మళ్ళీ మీ పర్మిషన్ దగ్గర వాడిసామనుకుంటారు కదా, మళ్ళీ మాట వచ్చేద్దే. ఎన్ని కార్డులు గోకుతారండి? జలగలా రక్తం పీల్చేస్తున్నారు. ఆ కార్డు కూడా మీ ప్రేమలకే స్వచ్ఛమైందండి. గోకే కొద్దీ ఊపొస్తుంది అంటుంది నా బంగారు తల్లి. నా కర్మ అండి. నమస్తే సార్. నమస్తే. బతికే ఉన్నారా? ఈసారి పెళ్ళి అయితే నేనే పోయేలా ఉన్నా. ఇదిగో తీసుకో. ఏట్రా ఇది? రాకెట్. దీని మీద వచ్చావా? సర్వీసింగ్ పంపించాలా? బావగారు జోక్ చేస్తున్నారు. చదువు మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వృత్తిలో మరలా చేరుటకు విన్నత్త పత్రం. పెద్దలు, పూజ్యులు, కులవృద్ధులు, అవిద్యావాదులు, అమావాస్య చంద్రులు, స్త్రీలోలులు, సన్నాసులు, నిష్ఠదరిద్రులు, కృతజ్ఞులు, కొల్లుబోతులైనంటి జేసీ గారికి ఉభయకిషులో మరి నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. నన్ను తిట్టి నన్నే చదివించావరా? ఇదేదో ఇంగ్లీష్లో రాస్తావచ్చుగా. ఈ కాన్వెంట్ వాళ్ళు కప్పెట్టేయాలండి. మీ సౌలభ్యం కోసం సబ్ టైటిల్స్ కూడా రాసాం. పేపర్ తిప్పి చదువు. నాకు వచ్చిన తెలుగు అంతంత మాత్రాన. ఐ ఆమ్ జాయిన్, ప్లీజ్ రిక్వెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఏంట్రా ఇది ఎలా ఉంది? దీన్ని అర్థం చేసుకునే కన్నా నీకు జాబ్ ఇచ్చేయడమే సుఖం. ఈసారి నీ నుండి ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. ఓకే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. లంచ్లోకి మీకు పప్పు వంకాయ ఓకే కదా? ఓకే ఓకే బాబు గారు, మీరు కార్ కేసు ఇస్తే మేము వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం. ఓకే, సెక్యూరిటీ దగ్గర కార్ కేసు ఉన్నాయి, తీసుకోవాలి అంతేగా, దానికి ఎందుకు అలా చూస్తారు? ప్రసాద్ గారు, కార్ డిక్కీలు, టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, వెళ్తూ తిందాం పదండి. రెడ్డి గారు, చాలా రోజులైందండి నా ప్లేస్లో కూర్చొని. సరే కానీ ఈ యూట్యూబ్ బట్టలు ఏంటి, ఎక్కడ పట్టుకొచ్చాడు? అది మన క్లయింట్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, వాడు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి బట్టలు పట్టుకొచ్చాడు చేసి. ఇది నిజంగా గోల్డ్ సిల్వర్ అనుకున్నాడా ఏంటి? అలాగే అనుకుని ఉంటాడు. సరే కానీ జేసీని బాగా కంట్రోల్లో పెట్టారు, ఏంటి మ్యాజిక్? ఏం లేదండి, కొంచెం ఒళ్ళు తగ్గితే మా చెల్లి కలుస్తానని చెప్పింది. ఆ రోజు నుంచి సీరియస్గా తీసుకుని పార్క్ వాకింగ్ వెళ్ళిపోతున్నాడు. అవునా? మరి బాడీలో ఏం చేంజ్ అవ్వలేదేంటి? ఎందుకు వస్తుందండి, అలసిపోయినప్పుడల్లా 1 లీటర్ కాఫీ 2 వాయిలు ఇడ్లీ తినేస్తున్నాడు. బాబోయ్, మనోడు వాకింగ్ వెళ్ళిన కాడి నుంచి పార్క్ బయట 2 షాపులు కాస్త 4 అయిపోయినాయి. పోన్లేండి, మీ పేరు చెప్పుకునే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి. అలాగే అనుకోలే. ఇంకా అందుకే మీ చెల్లి ఏమంటుంది? ఏమంటదండి, ఈ మనిషి వేడి తగ్గట్లేదని క్రెడిట్ కార్డు వేడి తగ్గించేస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు. పూజా గారితో ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? కొంతకాలం బాగానే సాగిందండి. ఆ అమ్మాయికి అమెరికా వేసా వచ్చింది, ఇంక నష్టగాడితే ఎందుకని బ్రేకప్ చెప్పేసింది. ఏంటి, మీకు బ్రేకప్ అయిందా? పోన్లేండి, నాకు మీరు తోడున్నారు. మీలో కనమండి శాడిస్ట్ ఉన్నాడండి. అందరిలోనే ఉంటారండి, నేను ఒక శాడిస్ట్ని, ఆడొక పర్వర్ట్. మధ్యలోకి నల్లలాగుతారేంటండి? నాకు కానీ తెక్కరేగిందంటే చిన్న పూజ చేయొచ్చేస్తాను, చేతులు వంగిపోతాయి. ఇది ఇంకా మారలేదు. లేదండి, మా బావకదే కలిసి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. చేయండి చేయండి. ఏదైనా ఆ ప్లేస్లో తోరణయ్య గారు లేకపోవడం బోసిపోయిందండి. ఎందుకు మానేసారో తెలియదండి. ఆ రోజు మనం ఉన్నప్పుడు ఫోన్ కాల్ మాట్లాడారు కదా, ఆ తర్వాత రోజు నుంచి ఆవిడ ఆఫీస్కి రాలే. గ్రూప్లో కూడా ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నారు. జాన్, బహుశా ఆవిడకి వేసా వచ్చి హాలీవుడ్కి వెళ్ళిపోయారేమో. అవును గ్రిప్స్, పైరట్ ఆఫ్ ది కరేబియన్ 7లో ఆవిడకి అవకాశం వచ్చిందని విన్నాను. అది లక్ష్మీకాంత్ ఫిల్మ్స్. పైగా ఆ హీరో జాక్ స్పారో మన భీమవరం వాడే. అవునా, మీకెలా తెలుసు గ్రిప్స్? లాస్ట్ టైం పండక్కి కోడి పండు దగ్గరకు వచ్చాడు. ఓ గ్రేట్. పని చేయండి. మేడం, కాఫీ. బయట గోలేంటి, చేపల మార్కెట్ లాగా? ప్రసాద్ గారు వచ్చారు కదండి. ప్రసాద్ వచ్చాడా? వచ్చారండి.
ఎందుకు రావాలనిపించింది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసావు. మా డాడీ వచ్చినా మీరెవరూ ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి వస్తే రెస్పాన్స్ లేదు. ఆ టైంలో నీకు ఎమోషనల్ సపోర్ట్ అవసరం, అయినా నన్ను దూరం పెట్టావు. ఎందుకు? నా దరిద్రం నీకు అంటకూడదని. ఈ ప్రాసెస్లో నాకు ఒక విషయం అర్థమైంది రాజిత, నాది నష్టజాతకం. అప్పుడప్పుడు మనిషికి మనసుకి గాయాలవుతాయి ప్రసాద్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గాయాలు మానిపోతాయి, మచ్చలు ఉండిపోతాయి. నా లైఫ్ అంతేనేమో. ఆశపడిన జీవితం దొరకదు, నచ్చినట్టు బతకలేను. ఏదో ఒకరోజు మంచి జరుగుతుంది అనుకోవడం ఫూలిష్నెస్ అనిపిస్తుంది. తట్టుకొని నిలబడిన వాడికే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రసాద్. లైఫ్లో బాధలు ఎక్కువ అవుతున్నాయంటే బాగుపడే రోజులు త్వరలోనే వస్తున్నాయని అర్థం. ధైర్యం చెప్తున్నావా? ఎదుటివాడి నొప్పిని ఊహించగలం, అనుభవించలేం. జరిగిందేదో జరిగిపోయింది. నేను మళ్ళీ నీలో పాత ప్రసాద్ని చూడాలనుకుంటున్నాను. మారిపోయిన విరాజిత, కొత్తగా రాయిలా. అంటే మన మధ్య ఇంకేం లేదా? నీ లైఫ్లో నుంచి నేను ఎప్పుడో వెళ్ళిపోయాను. కానీ నేను అక్కడే ఆగిపోయాను. ఈసారి మా అమ్మకి ఏమైనా తట్టుకునే పొజిషన్లో నేను లేను. ఈ సింగిల్ కింగ్ అని మెడలో టాగేసుకుని తిరగడమే, వేరే ఆప్షన్ లేదు. లైఫ్లో తోడు లేకపోతే తర్వాత చాలా బాధపడతావు. పెళ్లి చేసుకుని అన్నాను కానీ తోడెత్తుకొని అనలేదు కదా. అంటే అంటే దొరికిన దాన్ని తురుముదాం, దొరకని దాన్ని తరుముదాం. నీకు నేను దొరకడం ఎక్కువ ఎప్పుడు అనిపించలేదా? అందుకే ఈసారి రేంజ్ తగ్గించి ఎత్తుక్కుంటా. ఎక్కువ ఆలోచించక అలా పిచ్చి అయిపోతా. కట్టందు బొట్టందు మా చిన్ని శ్రవంత్. నువ్వు ఎందుకు వచ్చావు? నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. జేసీ డీసెంట్ అన్నారు, రీసెంట్గా రిక్రూట్మెంట్ కూడా చేశారు. అదొక హఠాత్ పరిణామం. నా ఎదురుగా కూర్చున్నావు అంటే కుర్చీ మాట్లాడిపోతే చెప్తున్నాను. ఏదో డైరీ పిండేసిన మొహం సక్కి దావట్లు వేసుకొని. అప్పుడు నా బుక్కలు బాగున్నాయన్నా? టెరస్ బాగున్నప్పుడు 100 అంటాం, లేచిపోయావు కదా. నేను ఇంకొకరిని లవ్ చేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? చూసాం, డీపీలో చూసాం, కాలిపోయిన మొక్కజొన్న కండిలా ఉన్నాడు. ఆడేలా నచ్చాడే. మా ఆయన ఇంకో మాట అన్నావంటే గొడవలేకపోతే జాగ్రత్త. ఆడొక సలీము, నువ్వు ఒక అనార్కలి. ప్రేమికులను అలా తిట్టకూడదండి. కనబడిన దానికల్లా మందెట్టి వచ్చిరా. కంట్రోల్ ప్రసాద్ గారు. ఏంటి సార్ కంట్రోల్? నాకు ఆలవలసిన దాన్ని ఎవడో జాలీకి ఎంజాయ్ చేస్తుండండి, కడుపు దొరికిపోతుంది. అది కడుపు మంటని చెప్పు. అయినా ఇలా గొడవలు పడుతుంటే కలిసి ఎలా వర్క్ చేస్తాం ప్రసాద్? కొంచెం మనమే అండర్స్టాండింగ్ వచ్చేయాలి. అయితే నీ మొగుండి వదిలే. అదెలా కుదురుద్ది? అయితే ఇది కుదరదు. దేవుడా, ఏ చైన్ స్నాచరో దీని మెడలో తాళి తెంపుకెళ్ళిపోవాలి. ఏ రెడ్డి గారు? అదేం కోరిక ప్రసాద్? ఎదుటోళ్ళు బాగుపడితే చూడలేవా నువ్వు? ఈ మధ్యన కొందరు ఆడవాళ్ళు మెడలో తాలుబుట్టు వేసుకోవట్లేదండి. మీ కోరిక వేస్ట్ అయిపోయినట్టే. పేసన్ అండి, పీటల మీద నుంచి లేచిపోయింది. మొగుడిని తాను నేను గౌరవస్తుంది బొక్క. ఏంటి మాట్లాడితే లేచిపోయాను ఓ తెప్పుతున్నావు? నువ్వు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను. నచ్చలో తెలిపి ఎలా తగలబడు. నాకెందుకు ఈ బొక్కలో పంచాయితీ? దీనికి జేసీ జేసీ. ఎందుకు గేదెలు అరుస్తున్నావు ఆఫీస్లో? గేదెలు అరుస్తున్నానా? దీనికి నాకు పెళ్లి సెట్ అయింది, పీటల మీద నుంచి లేచిపోయిందని తెలుసు కదా, ఎందుకు జాయిన్ చేసుకున్నావు? నువ్వా వస్తావా రావా తెలియదు. మీ ఇంటికి వెళ్తానేమో మీ అమ్మగారు 4000 అడుగుతానేమో మొహం మీద తొలిపేసేస్తున్నారు. దానికి తోడు కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ఆ పిల్లని తీసుకున్నా. దీనిలో ఏం చూసి తీసుకున్నావే? వీళ్ళు చంపేయాలి. స్కిల్స్. స్కిల్సా? స్కిల్స్. ఎక్కడ ఇంటర్వ్యూ చేసావు? కాన్ఫరెన్స్ రూమ్లో. స్కిల్స్. ఆయన ఎదుర్కొంటే పంచాను నేను. అరగంట క్రితం జాయిన్ అయ్యావు, ఉండాలనుకుంటుంటే లేకపోతే వెళ్ళిపో. అయ్యి బాబోయ్, బావగారు సీరియస్ అయిపోతున్నారు. వాట్ ఈస్ దిస్ విరాస్తా? చెప్పచ్చు కదా, ప్రతిసారి వెనకేసుకొస్తా. ఇప్పుడు ఏంటి సైలెంట్గా ఉన్నావు? మనమేం మాట్లాడతాం చేసి, మనమేం మాట్లాడతాం? నువ్వెవరు? కంపెనీ సీఈఓ. ఆఫ్టర్ ఆల్ సీఈఓ. నేను ఆఫ్టర్ ఆల్ హెచ్ఆర్. సార్ రేంజ్ ఏంటి చేసి? సార్ రేంజ్కి వచ్చే అమ్మాయిలు ఎవరు? మనం మాట్లాడగలమా సార్తో? అసలు సార్ రేంజే వేరు.